హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీకీ ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. ఈ వీడియోలో ఈ గో టు E1 యూలైఫ్ కంపెనీలో ఈ ప్లాన్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుంది, అసలు మనం జాయిన్ అయిన తర్వాత ఏ విధంగా వర్క్ జరుగుతుంది, ఏ విధంగా వర్క్ చేయాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఓకేనా? అందుకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఎప్పటికప్పుడు ఈ అప్డేట్స్ నేను మీ ముందుకు తీసుకొస్తుంటాను. ఓకేనా? ముందుగా ఏంటంటే మనం ఈ గో.E1 యూలైఫ్ కంపెనీ అనేది ఏంటంటే మొత్తం ఆల్ ఇండియా మొత్తం అంత లెక్క కూడా మనకి ఈ కంపెనీ అనేది విస్తరించి ఉన్నది అనమాట. అన్ని దేశాల్లో కూడా విస్తరించింది. అలాగే తక్కువ టైంలో ఎక్కువ పాపులారిటీ సంపాదించుకొని ఎక్కువ కస్టమర్ని యూజర్స్ని సంపాదించుకునేసి మంచి ఒక జెట్ స్పీడ్లో దూసుకెళ్ళిపోతుంది అనమాట. దాని గురించి ప్రతి ఒక్కరు కూడా ఈ కంపెనీలో ప్రతి ఒక్కరు జాయిన్ అయ్యి మంచిగా ఇన్కమ్ సంపాదించుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఓకేనా? అదేవిధంగా మనకి ఏంటంటే ఈ కంపెనీ ప్లాన్ వచ్చేటికి ఏంటంటే ఏఐ సాఫ్ట్వేర్లో డిజైన్ చేయడం జరిగింది కాబట్టి చాలా అంటే చాలా ఈజీగా ఉన్నదన్నమాట. ఈ కంపెనీ ప్లాన్ అనేది చాలా అంటే చాలా ఈజీగా ఉంది. ఈ ప్లాన్ కనుక మీరు ఒక్కసారి విన్నారంటే మీకు అసలు విన్న టైం కాడి నుంచి కూడా మీకు నిద్ర పట్టదనమాట. ఓకేనా? ఎప్పుడెప్పుడు జాయిన్ అవ్వాలి, ఎప్పుడెప్పుడు జాయిన్ అవుతామా, ఎప్పుడెప్పుడు ఇన్కమ్ సంపాదించుకుంటామా అని చెప్పి మీకు ప్లాన్ కనుక కరెక్ట్గా మీరు అర్థం చేసుకున్నట్టయితే ఆ క్షణం నుంచి కూడా మీకు నిద్ర పట్టదనమాట. అంత అద్భుతంగా అంత మిరాకిల్గా ఉంటుంది అనమాట ఈ ప్లాన్ అనేది. నిజంగా వండర్ఫుల్ అనమాట. నిజంగా ఒక మంచి మిరాకిల్లా మీరు చూస్తారనమాట కంపల్సరీగా. అంటే ఇప్పుడు వరకు నేను ఎందుకు జాయిన్ అవ్వలేదా, ఇప్పుడు వరకు నేను ఈ ప్లాన్ ఎందుకు వినలేదా అని చెప్పి మీరు నిజంగా బాధపడతారనమాట. ఆ విధంగా ఈ ప్లాన్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఇన్కమ్ అనేది సంపాదించుకోవాలనుకుంటే తక్కువ టైంలో అలాగే తక్కువ కష్టపడి ఎక్కువ ఇన్కమ్ సంపాదించుకోవాలనుకుంటే ఈ ప్లాన్ కంపల్సరీగా మీకు యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. కంపల్సరీగా మీరు ఈ కంపెనీలో జాయిన్ అయ్యి మంచిగా ఇన్కమ్ అనేది సంపాదించుకోండి. ఇంకో విషయం ఏంటంటే నాలాంటి యూట్యూబర్లు అంటే నేననే కాదు, యూట్యూబర్లో ఎవరైతే ఈ కంపెనీలో జాయిన్ అయ్యి యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నారో వాళ్ళ కింద మీరు జాయిన్ అయినట్టయితే మీకు ఇంకా కొంచెం యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. అంటే లైక్ ఐడి ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, ఐడిని ఏ విధంగా యాక్టివ్ చేసుకోవాలి, అలాగే అందులో వచ్చిన అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఏంటంటే నీట్గా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఏంటంటే వాళ్ళు ఒక సొల్యూషన్ తీసుకొస్తారు కాబట్టి మాలాంటి వాళ్ళ కింద మీరు జాయిన్ అయ్యారంటే తక్కువ టైంలో మీరు ఎక్కువ టీం సంపాదించుకోగలుగుతారు. అలాగే తక్కువ టైంలో మీరు ఎక్కువ ఇన్కమ్ కూడా సంపాదించుకోవడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. దాని గురించి ఈ విషయం కూడా ఒకసారి మీరు ఆలోచించండి. ఓకేనా? ఈ ప్లాన్ గురించి మీరు తెలుసుకోవాలనుకున్నా, ఈ ప్లాన్ గురించి ఈ కంపెనీ గురించి డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలనుకున్నా కూడా మీరు ఎవరిని కూడా మీరు అడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి ఈ కంపెనీకి సంబంధించి ప్లాన్కి సంబంధించి యూట్యూబ్లో చాలా వీడియోస్ అనేది ఉన్నాయన్నమాట. అంటే మనకు తెలుగులో వచ్చేటప్పటికి వీడియోస్ తక్కువగానే ఉన్నాయి. మనకి హిందీలో కావచ్చు, ఇంగ్లీష్లో కావచ్చు, తమిళ్లో కావచ్చు, ఇలా మొత్తం అన్ని లాంగ్వేజ్ల్లో కూడా మనకి ఏంటంటే ఈ ప్లాన్ గురించి ఎక్స్ప్లెనేషన్ అనేది చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఎందుకంటే వరల్డ్ వైడ్గా మనకి ఈ ప్లాన్ అనేది వర్క్ అవుతుంది కాబట్టి అంత లెక్క కూడా ముందు నుంచి కూడా మనకి ఈ ప్లాన్ గురించి సంబంధించి సమాచారం అనేది మనకి అందుబాటులో ఉంది. ఓన్లీ 3,000 రూపాయలతోనే మనం ఈ కంపెనీలో జాయిన్ అయ్యి మనం ఇన్కమ్ అనేది సంపాదించుకోబోతున్నాం. మనం సంపాదించుకుంటాం, అలాగే మనకు కూడా వచ్చే వాళ్ళని కూడా సంపాదించుకునేలాగా మనం తయారు చేస్తాం అనమాట. అంత ఈజీగా అంత వండర్ఫుల్గా ఉందన్నమాట ఈ ప్లాన్ అనేది. ఈ ప్లాన్ అనేది ఏంటంటే ఫస్ట్ మనం వచ్చేటడికి ఇప్పుడు మనం చూస్తున్నది ఏంటంటే $25 టేబుల్ అనమాట. అంటే దీన్ని టేబుల్ అనుకోవచ్చు, బోర్డు అనుకోవచ్చు, లేదంటే స్లాట్ అనుకోవచ్చు, లేదంటే ఫ్లాట్ అనుకోవచ్చు. అది మీ ఇష్టం అనమాట. మీరు ఏ పేరుతో పిలుచుకుంటారో అనేది మీ ఇష్టం అనమాట. ఇది కనుక మీరు కరెక్ట్గా ఒక 10 నిమిషాలు ఇంట్రెస్ట్ చూపించి మీరు ఈ ప్లాన్ ఎక్స్ప్లెనేషన్ నీట్గా విన్నారు అంటే నిజంగా ఆ క్షణం నుంచి మీకు మిరాకిల్ అనమాట. ఆ క్షణం నుంచి మీకు మిరాకిల్ జరుగుద్ది అనమాట. ఓకేనా? ఫస్ట్ ఏంటంటే మనం ఇక్కడ 1 మినిట్. ఫస్ట్ ఏంటంటే మనం ఇక్కడ $25 పెట్టి మనం ఇక్కడ జాయిన్ అవుతాం అనమాట. ఓకేనా? $25 పెట్టి మనం ఇక్కడ జాయిన్ అవుతాం. ఓన్లీ ఏంటంటే ఇక్కడ మనం జాయిన్ అవ్వడానికి పెట్టే $25 కూడా మనకి ఏంటంటే ఇక్కడ పెట్టుబడి కాదండి, అలాగే ఇన్వెస్ట్మెంట్ కూడా కాదు. ఇక్కడ ఏంటంటే మనం $25 పెట్టి మనం $25
పెట్టి మనం ఏంటంటే ఇక్కడ ఒక ఏఐ టూల్ అనేది మనం పర్చేస్ చేయబోతున్నాం అనమాట. మనం కొనుక్కుంటాం అనమాట. ఏఐ టూల్ అనేది మనం కొనుక్కునేసి దాంట్లో వర్క్ చేసుకోబోతాం అనమాట. దాని గురించి మనం ఈ $25 పెట్టి మనం ఒక ఏఐ సాఫ్ట్వేర్ని మనం కొనుక్కుంటున్నాం అనమాట. అంతేగాని ఇది ఇన్వెస్ట్మెంట్ కాదు, అలాగే ఎక్కడ పెట్టుబడి కూడా కాదనమాట ఇది. ఓకేనా. అప్పుడు మనం ఇది కొనుక్కున్న తర్వాత అది కొనుక్కోవడానికి మనకి $2,500 అనేది అవుతుంది. తర్వాత ఏంటంటే మనకి ఈ కంపెనీ డిజైన్ చేసి మనకి అందించారు కాబట్టి ఆ కంపెనీ వాళ్ళకి ఏంటంటే ఎక్కడ ఐడి పడ్డా కూడా, ఎక్కడ ఐడి తీసుకున్నా కూడా $25 పెట్టి మనం ఎక్కడ ఐడి తీసుకున్నా కూడా వాళ్ళకి ఏంటంటే ఒక $2.5 అనేది వాళ్ళకి కమిషన్ పోతుందనమాట. వాళ్ళకి వెళ్ళి కమిషన్ అదే అనమాట. $2.5 అంటే $250. ఇక్కడ ఏ పర్సన్ జాయిన్ అయినా కూడా $2.5 మనకి కంపెనీకి వెళ్తుంది అనమాట. అంటే $250 కంపెనీకి వెళ్తుంది. అదే కంపెనీకి లాభం అనమాట. ఓకేనా. అలాగే మనం ఏంటంటే ఇది ఈ టూల్ పర్చేస్ చేసిన తర్వాత మనం ఇందులో ఐడి క్రియేట్ చేసుకోవాలంటే మనం ఏంటంటే ఇందులో ఏంటంటే ఒక వాలెట్ అనేది క్రియేట్ చేసుకోవాలన్నమాట. అది ట్రస్ట్ వాలెట్ కావచ్చు, టోకెన్ పాకెట్ కావచ్చు, మెటామాస్క్ కావచ్చు. ఇలా ఏంటంటే మీకు ఏది యూస్ఫుల్గా ఉంటుందో అది వాలెట్ అనేది మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఆ వాలెట్ ఎలా క్రియేట్ చేసుకోవాలనేది ఆల్రెడీ నేను మీకు ఒక వీడియో పెట్టాను. అది మీకు ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలియదని ఉంటే ఆ వీడియో చూసి సేమ్ అలా మీరు యాజ్ ఇట్ ఈస్గా మీరు ఫాలో అయ్యి మీరు వాలెట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఈ వాలెట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇదేంటంటే మన ఏంటి క్రిప్టో కరెన్సీ కాబట్టి ఈ క్రిప్టో కరెన్సీలో మనం ఏంటంటే ఈ వాలెట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఈ వాలెట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనం ఈ వాలెట్లో మనకు వచ్చిన అమౌంట్ అంతా కూడా ఇన్కమ్ అంతా కూడా మనకి ఈ వాలెట్లో యాడ్ అవుతుంటుంది. యాడ్ అయిన ఇన్కమ్ని మనం ఎవరికైనా సరే షేర్ చేసుకోవచ్చు అనమాట. మనం విత్డ్రా పెట్టుకోవాలనుకుంటే విత్డ్రా పెట్టుకోవచ్చు, లేదంటే వేరే వాళ్ళు ఎవరికైనా సరే ఐడి యాక్టివేషన్ కోసం వాడుకోవాలన్నా ఐడి యాక్టివేషన్ కోసం వాడుకోవచ్చు, లేదంటే ఇతర దేశాలకు ఎవరికైనా సరే ఇతర దేశాల్లో ఎవరైనా మీ ఫ్రెండో మీ ఫ్యామిలీసో ఎవరైనా ఉన్నారనుకోండి, ఇక్కడి నుంచి మీరు ఈజీగా మీరు ఇక్కడి నుంచే మన ఈ వాలెట్ నుంచి మనం వాళ్ళ వాలెట్కి మనం షేర్ చేయొచ్చు అనమాట అండి. ఓకేనా. ఈజీగా మనం షేర్ చేయొచ్చు అనమాట. వాళ్ళు మన దేశంలో కాదు, ఏ ఇతర దేశాల్లో ఉన్నా కూడా మనం ఈ ఈ మనీ ఏదైతే ఉందో ఈ మనీని వాలెట్ టు వాలెట్ ట్రాన్సాక్షన్ అంటారో దాన్ని చేసుకోవచ్చు అనమాట. ఆ విధంగా మనం ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ ఒక ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అనేది అవుతాయి అనమాట. మనం మామూలుగా ఫోన్పే, గూగుల్ పే ఎలాగైతే వాడతామో అక్కడ మనకి ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఎలా ఉంటాయో ఇక్కడ కూడా సేమ్ అలాగా ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అనేది ఉంటాయి అనమాట. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే క్రిప్టో భాషలోకి వచ్చేటప్పటికి ఏంటంటే ట్రాన్సాక్షన్ ఛార్జెస్ని గ్యాస్ ఫీజ్ అంటారనమాట. ఓకేనా. ఆ గ్యాస్ ఫీజ్ అనేది మనకి ఇక్కడ ఏంటంటే మనకి $250 అంటే $2.5 మనకి ఇక్కడ ఆ గ్యాస్ ఫీజ్ అనేది కట్ అవుతుంది అనమాట. ఓకేనా. ఇది ఇక్కడ మనకి $250 ఖర్చు అవుద్ది అనమాట. ఓకేనా. మనం సాఫ్ట్వేర్ పర్చేస్ చేయడానికి $25 అంటే $2,500. అలాగే మనం ఏంటంటే ఈ గ్యాస్ ఫీజు కోసం $250. అలాగే మనం ఈ కంపెనీ డిజైన్ చేసిన తర్వాత మనం సాఫ్ట్వేర్ని పర్చేస్ చేసాం కాబట్టి కంపెనీకి వెళ్ళే కమిషను $2.5 అంటే $250. మొత్తం మీద మనకి ఏంటంటే $3,000 అనేది ఇక్కడ మనకి మనం ఐడి క్రియేట్ చేసుకుంటే అయ్యే ఖర్చు అనేది $3,000 అనమాట. ఓకేనా. సపోజ్ మీరు క్రియేట్ చేసుకునే టయానికి బిట్ కాయిన్ రేటు కొంచెం పెరిగిందనుకోండి, అప్పుడు ఏంటంటే మీరు ఒక $100 ఒక $50 ఎక్స్ట్రా కూడా అయ్యే అవకాశం ఉన్నదనమాట. ఏంటంటే మీరు 3,000 చెప్పారు సార్, మీరు వీడియోలో మీ 3,000 ఇస్తాము అనేది కాదు. మీకు ఏంటంటే లైవ్లో మీకు అక్కడ చూపిస్తుంది అనమాట ఎంత అనేది. అప్పుడు ఒక $50 $100 ఎక్స్ట్రా అయినా కూడా మీరు 3,100 3,150 అలా అయ్యే అవకాశం కూడా మీకు ఉందన్నమాట. ఓకేనా. ఇది చేసుకున్న తర్వాత ఏంటంటే అప్పుడు వర్కింగ్ విధానం విధానానికి వచ్చేటికంటే వర్కింగ్ ఏ విధంగా వర్క్ అవుతుంది అన్నట్టయితే ఫస్ట్ మనం ఇక్కడ జాయిన్ అయ్యాం కదా. ఇక్కడ జాయిన్ అయిన తర్వాత ఇక్కడ ఐడి తీసుకున్న తర్వాత మనకి ఏంటంటే మనం వర్క్ స్టార్ట్ చేయాలి. ఆ వర్కింగ్ అనేది వచ్చేటికి ఏంటంటే మనకి ఇక్కడ చూపిస్తుంది కదా, ఇక్కడ లెఫ్ట్లో ఒకరిని రిఫర్ చేసుకోవచ్చు మన కింద, అలాగే రైట్లో ఒకరిని రిఫర్ చేసుకోవచ్చు అనమాట. అంటే కంపల్సరీగా మనం ఇద్దరిని కనుక రిఫర్ చేసామంటే ఎంత ఎక్కువ రిఫరల్ చేసుకుంటే అంత ఎక్కువ ఇన్కమ్ అనేది సంపాదించుకోవచ్చు. ఓకేనా. సంపాదించుకోవచ్చు. లేదు నేను ఎవరిని రిఫర్ చేయలేదు, జస్ట్ నేను ఏంటంటే జాయిన్ అయ్యి కూర్చున్నానంతే, నేను ఎవరిని రిఫర్ చేయలేదు, నాకు ఎవరిని రిఫర్ చేయడం రాదు అనుకున్నా కూడా మీకు నో ప్రాబ్లం. ఇక్కడ ఇన్కమ్ అనేది వస్తుంది, ఇన్కమ్ అనేది సంపాదించుకోవచ్చు. రిఫరల్ ఉంటే కనుక మీకు ఏంటంటే ఈ స్లాట్లోనే కాకుండా నెక్స్ట్ స్లాట్లో
నెక్స్ట్ టేబుల్లో మీకు ఎక్కువ ఇన్కమ్ వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట, మీకు రిఫరల్ రావడం ద్వారాగా. ఓకేనా, అది ఎలా అనేది నేను మీకు చెప్తాను. మనం ఇక్కడ జాయిన్ అయ్యాము, అలాగే మనం ఒక 2 రిఫరల్ ఇచ్చుకున్నాము. ఇక్కడ ఒకరిని రిఫర్ చేసాము, అలాగే ఇక్కడ ఒకరిని రిఫర్ చేసాము. మీరు ఎప్పుడు కూడా మీరు ఐడి క్రియేట్ చేసుకున్న తర్వాత, మీ ఐడిని యాక్టివేట్ చేసుకున్న తర్వాత మీకు ఏంటంటే ఈ విధంగానే మీకు చూపిస్తుంది అనమాట. అంటే ఒకటి ఫస్ట్ లెవెల్లో ఒకరు ఉంటారు, నెక్స్ట్ లెవెల్లో మీకు లెఫ్ట్ రైట్ ఇద్దరు ఉంటారు, మీ కింద ఇద్దరు ఉంటారు. అలాగే మీకు వాళ్ళిద్దరి కింద లెఫ్ట్లో ఒకరు ఉంటారు, అలాగే వాళ్ళు ఇద్దరి కింద లెఫ్ట్లో ఒకరు, అలాగే రైట్లో ఒకరు ఉంటారు. అలాగే మీకు రైట్లో ఉన్న వాళ్ళ కింద లెఫ్ట్లో ఒకరు ఉంటారు, అలాగే రైట్లో ఒకరు ఉంటారు అనమాట. మీకు ఇంతవరకు మీకు ఈ ప్యాటర్న్ అనేది మీకు ఐడి క్రియేట్ చేసుకున్న తర్వాత ఈ ప్యాటర్న్ మాత్రమే మీకు చూపిస్తాను. అంటే మీకనే కాదు, అందులో ఎవరు జాయిన్ అయినా కూడా, ఆ ప్లాన్లో ఎవరు జాయిన్ అయినా కూడా మీకు ఆ టేబుల్ అంతవరకు చూపిస్తుంది అనమాట. ఓకేనా, అలాగే మీ అప్లైన్కి అదే విధంగా చూపిస్తుంది, మీకు అదే విధంగా చూపిస్తుంది, మీ డౌన్లైన్కి కూడా అదే విధంగా చూపిస్తుంది అనమాట. ఓకేనా, అక్కడ వరకు క్లియర్ అయిందా? అయిన తర్వాత మీకు ఏంటంటే ఇక్కడ వరకు మీరు రిఫరల్ చేసిన అక్కడే వస్తారు, మీ డౌన్లైన్ రిఫర్ చేసిన అక్కడ వస్తారు, మీ అప్లైన్ రిఫర్ చేసిన అక్కడ వస్తారు. అదేవిధంగా మీకు ఈ ప్లాన్ అనేది కంటిన్యూ అవుతుంటుంది. ఓకేనా, అక్కడికి వచ్చిన తర్వాత మీకు ఏంటంటే మీ కింద 2 లైన్లో 4 ఉన్నారు కదా, ఆ 4 కింద ఒక్కొక్కరి కింద ఇద్దరిద్దరు, ఒక్కొక్కరి కింద ఇద్దరిద్దరు, అలా లెఫ్ట్ ఒకరు రైట్ ఒకరు, ఒకరి కింద లెఫ్ట్ ఒకరు రైట్ ఒకరు. అదేవిధంగా కింద వచ్చేవాడికి 8 ఐడీస్ ఉంటాయి అనమాట. 8 ఐడీస్ ఉంటాయి. ఈ 8 ఐడీస్ కూడా మీకు ఇక్కడ ఎవరైతే మీకు మీ అప్లైన్ ఉన్నారో, అంటే మీ అప్లైన్ కావచ్చు, తర్వాత వాళ్ళ అప్లైన్ కావచ్చు, అంటే అప్లైన్ సీనియరు, సూపర్ సీనియరు, ఆ విధంగా మీరు చెప్పుకోవచ్చు అనమాట. మీ అప్లైన్ ఉంటారు, తర్వాత వాళ్ళ పైన అప్లైన్ ఉంటారు. ఎవరు వర్క్ చేసినా, అంటే మీరు వర్క్ చేసినా ఇక్కడ ఇన్కమ్ మీకు రావడం స్టార్ట్ అవుతుంది, ఇదే ప్లేస్మెంట్ ఫుల్ అవుతుంది. అలాగే మీ పైన ఉన్న అప్లైన్ ఎవరిని రిఫర్ చేసినా కూడా ఇదే ప్లేస్మెంట్ ఫుల్ అవుతుంది. అలాగే మీ సూపర్ అప్లైన్, అంటే ఆ అప్లైన్కి పై అప్లైన్ అనమాట. మీ అప్లైన్ ఉన్నాడో, వాళ్ళ అప్లైన్ ఉన్నాడో, వాళ్ళ పై అప్లైన్ అనమాట. ఆ అప్లైన్ ఎవరిని రిఫర్ చేసినా కూడా ఇక్కడ మీకు ప్లేస్ ఫుల్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే బేస్మెంట్ అనమాట. బేస్మెంట్ ఎవ్వరు రిఫర్ చేసినా కూడా 3 లెవెల్లోకి వచ్చేవాడికి ఎవరు రిఫర్ చేసినా కూడా ఇక్కడ ఏంటంటే ప్లాన్ ఏంటంటే టాప్ టు బాటమ్ ఇది మాత్రం కరెక్ట్గా గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వర్కింగ్ అనేది టాప్ టు బాటమ్, లెఫ్ట్ అండ్ రైట్. ఓకేనా, టాప్ టు బాటమ్, లెఫ్ట్ అండ్ రైట్. ఎక్కడ మీకు ఫ్రీగా ఉన్నా కూడా, ఎక్కడ మీకు ప్లేస్మెంట్ ఉన్నా కూడా అక్కడ వచ్చి కూర్చుంటారు అనమాట ఇక్కడ. ఓకేనా, నేను నలుగురిని రిఫర్ చేశాను, నలుగురు నా కిందే వచ్చారు అనే లెక్క కాదండి ఇది, అలాంటి ప్లానే కాదండి ఇది. ఓకేనా, మీరు రిఫర్ చేసిన టాప్ టు బాటమ్, లెఫ్ట్ టు రైట్, ఎక్కడ ప్లేస్ ఖాళీగా ఉందో అక్కడే కూర్చుంటారు. మీ అప్లైన్ రిఫర్ చేసిన టాప్ టు బాటమ్, లెఫ్ట్ టు రైట్, ఎక్కడ ఆ ప్లేస్ ఖాళీగా ఉందో అక్కడే కూర్చుంటారు. మీ సూపర్ అప్లైన్ ఎవరు రిఫర్ చేసినా కూడా ఇక్కడికే మీ కిందకే వస్తారు. టాప్ టు బాటమ్, లెఫ్ట్ టు రైట్, ఎక్కడ ప్లేస్ ఖాళీగా ఉన్నా కూడా అక్కడే కూర్చుంటారు అన్నమాట. ఓకేనా, అదేవిధంగా అంటే మీరు వర్క్ చేసినా మీకే ఇన్కమ్ వస్తుంది, మీ కిందకే వస్తారు. మీ అప్లైన్ వర్క్ చేసినా మీ కిందకే వస్తారు, మీరు సూపర్ అప్లైన్ వర్క్ చేసినా మీ కిందకే వస్తారు. ఇన్కమ్ మాత్రం మీకే వస్తుంది. ఇక్కడ ఎప్పుడైతే మీకు ఈ 8 ఫుల్ అయినాయో ఇన్కమ్ మాత్రం మీకే వస్తుంది. అంటే వర్క్ మీరు చేయకపోయినా, మీ అప్లైన్ సూపర్ అప్లైన్ వర్క్ చేసినా ఇన్కమ్ మాత్రం మీకే వస్తుంది. ఓకేనా, కింద ఉన్న 8 ఉన్నాయి కదండి, ఈ 8 కూడా ఫుల్ అయ్యేటికి మీకు ఏంటి $200 వస్తాయండి మీకు. ఓకేనా, ఇది ఇక్కడ ఎప్పుడైతే కంప్లీట్ అయిందో, ఈ ఐడి ఎప్పుడైతే కంప్లీట్ అయిందో అప్పుడు మీకు ఏంటంటే $200 వస్తాయండి మీకు. $200 అంటే $100 లెక్కేసుకున్నా కూడా మీకు ఏంటంటే 20,000 రూపాయలు వస్తాయి అన్నమాట. ఈ 20,000 రూపాయల్లో మీకు ఏంటంటే ఇక్కడ లాస్ట్లో ఫుల్ అయిన 8వ ఐడి ఏదైతే ఉందో, 8వ పర్సన్ ఎవరైతే వచ్చారో అప్పుడు మీకేంటంటే మీకు మీ ఐడి అనేది మళ్ళీ రీబర్త్ అవుతుంది అనమాట. ఓకేనా, ఈ స్లాట్ ఏదైతే ఉందో ఈ స్లాట్ అంతా కూడా మళ్ళీ మీకు రీబర్త్ అవుతుంది అనమాట. అంటే ఫుల్ అయిపోయింది, మళ్ళీ ఎంటీ అయిపోయింది, మళ్ళీ ఫుల్ అవ్వడానికి మీ $25తో మళ్ళీ మీ ఐడి అనేది రీబర్త్ అవుతుంది. అది లైఫ్ టైం అగైన్ ఎన్నిసార్లు మీకు రీబర్త్ అయినా కూడా మీకు ఇక్కడ $200 వస్తూనే ఉంటాయి. $200 అంటే మీకు $200 అనమాట. $200 అంటే మీకు 20,000 రూపాయలు అనమాట.
మన ఇండియన్ కరెన్సీలో లెక్కేసుకున్నట్టయితే 20,000 రూపాయలు రావడం జరుగుతుంది. అందులో మీకు ఏంటంటే $25 మీకు అందులో ఏంటంటే మీకు $25 మీకు ఎప్పుడు కూడా ఐడి రివర్త్ కోసం యూజ్ చేసుకుంటారు. $175 ఎప్పుడు కూడా మీకు మీ చేతికి వస్తూనే ఉంటుందన్నమాట. ఇది లైఫ్లో ఎన్నిసార్లు మీకు ఈ ఐడి అనేది రివర్త్ అవుతుందో అయిన చుట్టాల్లో కూడా మీకు $175 వస్తూనే ఉంటాయి అన్నమాట. ఇక్కడ మీరు పెట్టిందంతా 3,000 రూపాయలు. ఎన్నిసార్లు పెట్టారు? ఒకేసారి పెట్టారు. ఒకేసారి ఈ 3,000 రూపాయలు పెట్టడం వల్ల మీకు లైఫ్లో అగైన్ $175 వస్తూనే ఉంటాయి. వచ్చినప్పుడల్లా మీ ఐడి అనేది $25తో మీ ఐడి అనేది రీబర్త్ అవుతూనే ఉంటుంది అనమాట. ఇలా లైఫ్లో ఎన్నిసార్లు మీరు తీసుకోవచ్చు. $175 అంటే మీకు 17,500 అనమాట. ఓకేనా? 17,500 మీకు వస్తూనే ఉంటుంది అనమాట. లైఫ్ టైం వస్తూనే ఉంటుంది. స్లాట్ ఫుల్ అయినప్పుడల్లా మీరు ఇక్కడ పెట్టింది ఒకేసారి పెట్టారు 3,000 రూపాయలు. మళ్ళీ మీ జేబులో డబ్బులు తీసి మళ్ళీ ఇక్కడ ఏం పెట్టలేదు. ఓకేనా? తీసుకునేది మాత్రం లైఫ్ టైం తీసుకుంటూనే ఉంటారనమాట. ఇదనమాట మిరాకిల్ అనేది. ఇదనమాట. ఇదే కాదు, ఇంకా మిరాకిల్ అనేది ఇంకా ఉందనమాట. మీరు పూర్తిగా ప్లాన్ విన్నట్టయితే, మీరు ఇదే మిరాకిల్ పూర్తిగా విన్నట్టయితే ఇంకా అద్భుతమైన అనమాట. మీకు అసలు నిద్రే పట్టదు అనమాట. నేను చెప్పినట్టుగా మీకు అసలు నిద్రే పట్టదు. ఎప్పుడెప్పుడు జాయిన్ అవుదామా, ఎప్పుడెప్పుడు సంపాదించుకుందామా అన్నట్టుగా మీరు చూస్తారనమాట. ఓకేనా? ఇదే ప్యాటర్న్ వచ్చేటికి ఇది ఓన్లీ ఓది ఏంటంటే $25 అనమాట. ఇది $25 స్లాట్. ఇదే విధంగా మనకి ఏంటంటే 100 స్లాట్ ఉన్నది. అది 100 బోర్డు అనుకోవచ్చు, లేదంటే 100 టేబుల్ అనుకోవచ్చు. 100 బోర్డ్స్ ఉన్నది, అలాగే 200 బోర్డ్స్ ఉంది, అలాగే 500 బోర్డ్స్ ఉంది, అలాగే 1000 బోర్డ్స్ ఉంది, అలాగే 1200 బోర్డ్స్ కూడా ఉందన్నమాట. వీటికి కూడా ఇదే ప్యాటర్న్ అనమాట. ఇదే ప్యాటర్న్ అంటే ఫస్ట్ లెవెల్లో మీరు ఒక ఇద్దరిని రెఫర్ చేసిన, ఆ కింద లెఫ్ట్ ఒకలో రైట్ ఒకలో ఇద్దరిని రెఫర్ చేసిన, ఆ తర్వాత 3 లెవెల్కి వచ్చేటికి మీ అప్లై చేసిన వరకు మీకు కలుస్తుంది, మీ డౌన్లైన్ చేసిన వరకు మీకు కలుస్తుంది, మీ సూపర్ అప్లై చేసిన వరకు మీకు కలుస్తుంది, మీరు చేసిన వరకు మీకు కలుస్తుంది. ఇక్కడ ఏంటంటే ఒక ఫ్యామిలీ లాగా ఒక కుటుంబంలో ఒక యజమాని వర్క్ చేస్తే ఏ విధంగా ఫ్యామిలీ అంతా ఇన్కమ్ తీసుకుంటారో అదే విధంగా మీకు ఇక్కడ ఏంటంటే ఎవరు వర్క్ చేసినా ఇక్కడ ఇన్కమ్ తీసుకుంటారు అనమాట. ఓకేనా? ఇదే మిరాకిల్ అనమాట. ఎవరు వర్క్ చేసినా కూడా ఇక్కడ ఇన్కమ్ అనేది తీసుకుంటారు. టేబుల్స్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఏంటంటే ఈ టేబుల్ మీరు జాయిన్ అయ్యారు. ఈ టేబుల్లో జాయిన్ అయ్యి మీరు $175 మీరు సంపాదించుకున్నారు ఆల్రెడీ. $175 అంటే నేను చెప్పాను కదా మీకు 17,500 అనమాట. ఓకేనా? 17,500 మీరు సంపాదించుకున్నారు. ఇక్కడ ఓన్లీ 3,000 రూపాయలు పెట్టి జాయిన్ అయ్యారు. 17,500 మీరు ఇక్కడ సంపాదించుకున్నారు. ఓకేనా? ఇది వన్ టైం సంపాదించుకున్నారు కదా. సంపాదించుకున్న తర్వాత మీరు ఈ నెక్స్ట్ దాంట్లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే మళ్ళీ మీరు జేబులో రూపాయి తీసి పెట్టవలసిన అవసరం లేదు. ఆ 3,000 రూపాయలతో మీరు జాయిన్ అయ్యారు కదా, అది ఒకేసారి చాలండి. అది మళ్ళీ మనం పెట్టవలసిన అవసరం లేదు. అదే 3,000 రూపాయలతో మీరు జాయిన్ అయ్యారు కాబట్టి అదే 3,000 రూపాయలతో మీరు కంటిన్యూ అవ్వచ్చు అనమాట. ఇక్కడ మళ్ళీ మీరు జేబులోంచి రూపాయి కూడా తీసి పెట్టవలసిన అవసరం అనేది ఏం లేదనమాట. ఓకేనా? ఇక్కడ వచ్చిన $175లో ఈ $175లో మీరు $100 పెట్టి మీరు ఈ స్లాట్ అనేది బై చేసుకోవచ్చు. ఓకేనా? మీరు $175 మీరు వాడుకోవచ్చు అనమాట. $75 అంటే ఎంత? 7,500 రూపాయలు. ఓకేనా? ఈ 7,500 రూపాయల్లో మీరు పెట్టిన 3,000 రూపాయలు తీసుకునేయండి. అయినా కూడా మీరు 4,500 రూపాయలు మీరు సేవ్లోనే ఉన్నారు. ఓకేనా? మీరు పెట్టింది మీరు తీసుకునేసారు. ఓకేనా? మీరు పెట్టింది మీరు తీసుకునేసారు. $100 పెట్టి మీరు నెక్స్ట్ స్లాట్ కొనేసారు. ఓకేనా? అయినా మీరు 4,500 రూపాయలు సేవ్లోనే ఉన్నారు. ఇదంతా కూడా ఓకేనా? ఇదంతా కూడా ఈ మిరాకిల్ అంతా కూడా మీరు ఏంటంటే 1 వీక్ 5 డేస్ 1 వీక్ మహా అయితే నేను లేట్గా వర్క్ చేస్తున్నాను అంటే ఓన్లీ 10 డేస్. ఈ 10 డేస్లో ఈ మిరాకిల్ అంతా కూడా జరుగుద్ది అనమాట. ఓకేనా? ఈ 10 డేస్లో ఈ మిరాకిల్ అంతా కూడా జరిగే అవకాశం ఉంది. ఆల్రెడీ జరుగుతుంది. ఈ విధంగా మేము చూస్తున్నాం. మేము చేసింది చూస్తున్నాము. మీ ఇన్కమ్ తీసుకుంటున్నాము కాబట్టి మేము మీకు 100% మేము ఇలా చెప్పగలుగుతున్నాం అన్నమాట. ఓకేనా? చాలామంది ఏంటంటే ఇలాంటివి చాలా చూసాము, చాలా చేసాము అని చెప్తున్నారు. ఇలాంటివి చాలా చూశారు, ఓకే, కాదని చెప్పట్లేదు. కానీ దీన్ని చూడలేదు మీరు. ఓకేనా?
దీన్ని చూడలేదు. ఈ గో టు యూ లైఫ్ ఈ కంపెనీని చూడలేదు. ఈ కంపెనీ ప్లాన్‌ని చూడలేదు. ఒక్కసారి దీన్ని అర్థం చేసుకోండి. ఒక్కసారి ఈ ప్లాన్ అర్థం చేసుకోండి. ఒకసారి ప్లాన్ వినండి, తెలుసుకోండి. ఓకేనా? జాయిన్ అవ్వండి. మంచిగా ఇన్‌కమ్ అనేది సంపాదించుకోండి. ఓకేనా? ఇదేంది కంపెనీ ఏంటంటే నాకు చుట్టం కాదండి. కంపెనీకి నాకు చుట్టం కాదు. కంపెనీకి నేను చుట్టం కాదు. ఇక్కడ అందరూ ఒకటే. వర్క్ చేసినోడైనా, వర్క్ చేయలేనోడైనా ఎవ్వరైనా సరే ఇక్కడ ఒకటే అనమాట. ఓకేనా? నాకు ఇన్‌కమ్ ఫ్రీగా ఇచ్చి మీకు ఇవ్వకపోవడం అనేది ఏం లేదు. ఓకేనా? ఇక నేను ఎలా వర్క్ చేస్తున్నానో అలాగే మీరు అలాగే వర్క్ చేయాలి. ఓకేనా? నాకు ఎలాగ ఇన్‌కమ్ వస్తుందో అలాగే మీకు కూడా ఇన్‌కమ్ అనేది వస్తదనమాట. రాకుండా ఉండదు. మీకే కాదు ఎంతమంది జాయిన్ అయినా కూడా వాళ్ళందరికీ కూడా ఇన్‌కమ్ ఈజీగా, అంటే ఇది ఏంటంటే ఒక ఈజీ మెథడ్ అనమాట. ఓకేనా? ఈ ఏఐ సాఫ్ట్‌వేర్‌లో డిజైన్ చేయబడింది కాబట్టి తక్కువ కష్టంతో ఎక్కువ ఇన్‌కమ్ సంపాదించుకునే అవకాశం అనేది ఇక్కడ ఉందనమాట. ఇది ఒక మంచి మిరాకిల్ అనమాట. ఓకేనా? ఈ ప్లాన్ కరెక్ట్‌గా పూర్తిగా మీరు విన్నారంటే విన్న క్షణం కానుంచి మీకు నిద్రే పట్టదనమాట. ఓకేనా? మాకు అలాగే అనిపించింది. ఫస్ట్ ఈ ప్లాన్ విన్న తర్వాత ఎప్పుడెప్పుడు జాయిన్ అవుతామా? ఎప్పుడెప్పుడు ఇన్‌కమ్ సంపాదించుకుంటామా? అని చెప్పేసి మాకనిపించిందనమాట. మేము కూడా చాలా ఆటిల్లో పోగొట్టుకున్నాం. నెట్‌వర్క్ ఇండస్ట్రీ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. చాలా పిచ్చి. అలాగే నేను కొన్ని వేలు, లక్షలు కూడా పోగొట్టుకున్న అవకాశం రోజులు కూడా ఉన్నాయన్నమాట. అలాగని చెప్పేసి మనం జాయిన్ అయిందల్లా కూడా మనం పోతుంది, మనకు ఖర్చు రాలేదు, మనకి పోతే ఏమో ఈ కంపెనీ ఉంటదో పోతదో అన్న భయం అనేది పెట్టుకోవాల్సిన అవసరం లేదనమాట. ఓకేనా? ఒక్కొక్క దాంట్లో వస్తా ఉంటాయి, ఒక్కొక్క దాంట్లో పోతా ఉంటాయి. అదేం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇది మాత్రం 100కి 100% నేను బల్లగుద్ది చెప్పగలను. ప్రతి ఒక్కరు జాయిన్ అయిన ప్రతి ఒక్క పర్సన్ కూడా 100% ఎంతో కొంత ఇన్‌కమ్ అనేది సంపాదించుకుంటారు. వాళ్ళు వర్క్ చేసిన వాళ్ళైతే ఇంకా ఎక్కువనే సంపాదించుకుంటారనమాట. అది 100కి 200% మేము చెప్పగలం అనమాట. అదేవిధంగా మనకేంటంటే డైలీ 8 గంటలకు మనకి జూమ్ మీటింగ్‌లు కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కరెక్ట్‌గా 8 గంటలకి జరుగుతుందనమాట. ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుందండి జూమ్ మీటింగు. ఆ జూమ్ మీటింగ్ అటెండ్ అయ్యి, ఆ జూమ్ మీటింగ్‌లో మీరు నాలెడ్జ్ అనేది తెలుసుకునేసి మీరు మంచిగా ఇన్‌కమ్ అనేది ఇక్కడ సంపాదించుకోవచ్చనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇదనమాట ఈరోజు వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్‌కి షేర్ చేయండి. మీరు గనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.